అందరికీ ప్రైజ్లాడండి. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలంలో దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంది. దేవుడు తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరచును. 1 పేతురు 5:10. ఈరోజు మానవుని సంపూర్ణ లేని స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడే తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరచును. పరిపూర్ణమైన స్థితిలో మనం ఉండాలంటే నిజంగా మనము ఆయన సన్నిధిలో నడవాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో పరిపూర్ణత ఉంటుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణత ఉంటుంది. ఆయన సంపూర్ణతను కలిగి మనం జీవించాలని అపోస్తులైన పేతురు ఈ వాగ్దానం ద్వారా మనను బలపరుస్తున్నారు. దేవుడు తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి బలపరచునని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు ఎలాంటి బలహీనతలు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసు. ఒక శారీరక బలహీనతన, ఒకవేళ మరి కుటుంబంలో బలహీనతల, అవిధేయతన, అనాలోచన బలహీనతన, ఎలాంటి బలహీనత ఉన్నప్పటికీ నిన్ను బలపరచుటకు నా యేసయ్య శక్తి కలిగిన దేవుడు. మరి బలహీనతలో బలమును సేకరించుటకు, ఆయన శక్తిని ప్రసాదించుటకు నా యేసయ్య మీ పక్షాన కార్యం జరిగించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతిస్తున్నాం. దేవుడే తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరచునన్నారు. ఈరోజు మానవుడు పరిపూర్ణమైన స్థితిలో ఉండాలంటే మీ బలము కావాలి, నీ శక్తి కావాలి, నీ అభిషేకము కావాలి. అభిషేకం లేకుండా, బలము లేకుండా, శక్తి లేకుండా మేమేమీ చేయలేము. కనుక అయ్యా, మీ బలము ప్రసాదింపచేసి రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.